హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామన్ స్టూడెంట్స్. ఇవాళ సిఏ ఫౌండేషన్ వాళ్ళకి ఇష్యూ ఆఫ్ షేర్స్ నుంచి నెక్స్ట్ పార్ట్ అండి. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండి. ఇది పార్ట్ 2 వరకు అయిపోయినాయి మనకి. అంటే పార్ట్ 1 లో టోటల్ గా ఇంట్రడక్షన్ చెప్పామండి. పార్ట్ 2 వచ్చేటప్పటికి మనం ఫుల్ సబ్స్క్రిప్షన్ మీద అసలు జర్నల్ ఎంట్రీస్ చెప్పుకొని ఒక సమ్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే అండర్ సబ్స్క్రిప్షన్, అలాగే ఇవాళ ఓవర్ సబ్స్క్రిప్షన్ వస్తే ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఇదిగోండి అండర్ సబ్స్క్రిప్షన్. దీని గురించి ఆల్రెడీ మొన్న చూసాము, ఇంకోసారి చెప్తాము. ఫుల్ సబ్స్క్రిప్షన్, తర్వాత అండర్ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓవర్. రైట్, చూడండి. ఓకే, ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే అనుకున్న షేర్స్ కన్నా ఎక్కువ అప్లికేషన్ రావడం అనుకున్నాం. అండర్ సబ్స్క్రిప్షన్ అంటేనేమో వాళ్ళు ఇష్యూ చేసేటటువంటి షేర్స్ కన్నా తక్కువ రావడం అండి. అయితే ఇక్కడ మినిమం సబ్స్క్రిప్షన్ జరిగితేనే షేర్స్ అనేది నెక్స్ట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. లేదంటే కనుక అప్లికేషన్ మనీ రిఫండ్ చేస్తారని చెప్పారు. రైట్, సరే. అండర్ సబ్స్క్రిప్షన్ లో మరి ఎంట్రీస్ ఎలా ఉంటాయి అంటే, అసలు ఎన్ని అప్లికేషన్స్ అయితే వచ్చినాయో వాటికి ఎంట్రీ రాసుకుంటారండి. అంటే మన ఫస్ట్ ఎంట్రీ కామనే అండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్ వస్తే అన్ని షేర్స్ కి ఎంట్రీ రాసుకుంటాం. ఇక నెక్స్ట్ అంతా కూడా కామన్ గా మనం రాసుకుంటా వెళ్ళిపోవటమే. అంటే అప్లికేషన్లు అయితే ఎన్నైతే వచ్చినాయో మొత్తం టోటల్ అలాట్మెంట్ చేస్తారు. అది కూడా మినిమం సబ్స్క్రిప్షన్ వస్తేనే. లేదంటే కనుక మొత్తం కూడా రిఫండ్ చేస్తారు. అది జరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నారంటే, మొన్న జస్ట్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్టున్నామండి. ఇవాళ మనం ఎంట్రీస్ రాద్దాము. ఓకే, చూద్దాం. It means the number of shares offered for subscription is more than the number of shares subscribed by the public. In this case, the journal entries as discussed above are passed, but with one change. ఏంటంటే అది calculation of application allotment, and for that matter, the call money is based on number of shares actually applied and allotted. అది it must be remembered that shares can be allotted in this case only when the minimum subscription is received. మొన్నే చెప్పామండి, మినిమం సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎన్నైతే ఉన్నాయో దాంట్లో కనీసము 90% అయినా కానీ అప్లికేషన్స్ రావాలి. దాన్ని మినిమం సబ్స్క్రిప్షన్ అంటారన్నమాట. ఓకే, ఇక్కడ ఈ సమ్ లో ఆన్ 1 April 2021 ఏ లిమిటెడ్ ఇష్యూడ్ 43 షేర్స్ అండి, రూపీస్ 100 ఈచ్, పేయబుల్ యాజ్ ఫాలోస్. ఏమంటున్నారు? 20 రూపీస్ ఆన్ అప్లికేషన్, 30 రూపీస్ ఆన్ అలాట్మెంట్, 25 రూపీస్ ఆన్ మనకి October 2021 అంటండి. అంటే ఏంటి, ఫస్ట్ కాల్, తర్వాత సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అనమాట. బై 20th May 40,000 షేర్స్ వర్ అప్లైడ్. మొత్తానికి 43,000 షేర్లు ఇష్యూ చేస్తే 40,000 షేర్స్ అప్లై చేశారు. ఫర్ తర్వాత ఏంటి, ఆల్ అప్లికేషన్స్ వర్ యాక్సెప్టెడ్. అంతేగా, ఇంకా ఛాన్స్ లేదుగా. మనం స్క్రూటినీ చేసి ఆ, ఎవరెవరికి ఇద్దాము అనేది ఏం లేదు. మొత్తం అప్లికేషన్స్ కూడా షేర్స్ ఇష్యూ చేసేసారు, అలాట్ చేసేసారు. అలాట్మెంట్ వాజ్ మేడ్ ఆన్, ఓకే, ఈ డేట్లతో ప్రజెంట్ అయితే పని లేదండి. ఎప్పుడు ఈ డేట్స్ కావాల్సి వస్తాయంటే, వీళ్ళు కాల్ మనీ కానీ అంటే ఏంటి, అప్లికేషన్ మనీ తర్వాత ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ అలాట్మెంట్ చేసిన తర్వాత పిలుస్తారో అవి గనక వాళ్ళు పిలిచినటువంటి గడువు తేదీ లోపల రాకపోతే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది, డేట్స్ అనేటువంటి అవసరం ఉంటుంది. ఓకే, జర్నల్ ఎంట్రీస్ రాద్దాం. చూడండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది అనేసి మళ్ళీ రాస్తున్నాను. యాక్చువల్ గా అయితే గనక మనం ఫస్ట్ అయితే రాసుకున్నామో అలాగే రిపీట్ అవుతా ఉంటాయి ఇక్కడ. చూద్దామండి. ఫస్ట్ ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, అంతేగా అప్లికేషన్ మనీ రావడంతో స్టార్ట్ అవుతాయండి ఎంట్రీస్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ రాయాలి. షేర్ అప్లికేషన్ అకౌంట్. నెక్స్ట్ ఇంకొక మాట చెబుతా మీకు. ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఇక్కడ బ్రాకెట్ లో చూపించడం మాత్రం మర్చిపోమాకండి. 40,000 ఇంటూ రూపీస్ 20 అండి, 20 రూపీస్. సో అమౌంట్ నీకు 80,000 రూపీస్ అండి. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఈ షేర్ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే వచ్చిందో దాన్ని, ఇదిగోండి 43,000 రూపాయలని రాయదు. అప్లికేషన్ ఎన్నైతే వచ్చినాయో అదే రాసుకోవాలండి మనం. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అండి రెండో ఎంట్రీ. మీకు ప్రాక్టీస్ అవుతుందని చెప్పాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అమౌంట్ మార్పుతో దీనికి ముందు ఉన్నటువంటి సమ్ లో కూడా ఇలాగే రాసాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు షేర్ అలాట్మెంట్ రాబోతుందండి. సో షేర్ అలాట్మెంట్ రాబోతున్నప్పుడు మనం అది
అమౌంట్ అలాట్ చేస్తున్నాము, షేర్స్ ని అలాట్ చేస్తాము, ఇంత అమౌంట్ రావాలి అనేసి రాసుకుంటామండి. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా అంటూ ఆ అమౌంట్ ని మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఇది ఓకేనా. ఎన్ని షేర్స్? 40,000 రూపీస్ షేర్స్ ఇంటూ ఇన్స్టాల్మెంట్ చూద్దాం. 30 30 అంటే 1,20,000 రూపీస్. 1,20,000 రైట్. ఈ మొత్తం అమౌంట్ ని రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్. ఈ అలాట్మెంట్ అనేది షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం రైట్ ఆఫ్ చేయాలి కాబట్టి డెబిట్ చేసిన దాన్ని క్రెడిట్ చేస్తున్నాము. షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1,20,000 రూపీస్. నెక్స్ట్ వచ్చి 1,20,000 రూపీస్. ఇక్కడికి మనకి ఏంటంటే 30 రూపీస్ రిసీవ్ చేసేసుకుంది కంపెనీ. నెక్స్ట్ 25 రూపీస్ అండి. రైట్. అదేంటి అంటే మనకి ఏం చెప్పలేదు కదా, నేను షేర్ ఫస్ట్ కాల్ అని రాసుకుంటున్నాను. మనకేంటి షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ 40,000 షేర్స్ ఇంటూ 25 రూపీస్, 1,00,000 రూపీస్ అండి. ఓకేనా. అమౌంట్ వచ్చినందుకు, ఎందుకంటే కాల్ ఎరియర్స్ ఏమి లేవండి, అందరూ పే చేసినట్టే చెప్పారు. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ ఇక్కడ రాసుకుంటామండి ఎరియర్స్ ఏమైనా ఉంటే. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఫస్ట్ కాల్ అకౌంట్ కు డెబిట్ చేసినటువంటిది మనం రైట్ ఆఫ్ చేస్తున్నాము. అమౌంట్ వచ్చి నీకు 1,00,000 రూపీస్ అండి. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ కూడా సేమ్ అమౌంట్. సో షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అండి. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎన్ని షేర్స్ అంటే అవి 40,000 షేర్స్ ఇంటూ ఎంత అమౌంట్ అంటే 25 రూపీస్, 1,00,000 రూపీస్. దీన్ని మళ్ళీ అమౌంట్ వస్తుంది కాబట్టి, అదే అమౌంట్ రాకపోతే కనుక కాల్స్ ఇన్ ఏరియాస్ అనేవాళ్ళము. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,00,000 రూపీస్ టు షేర్ సెకండ్ అండ్ ఫస్ట్ కాల్ అకౌంట్ 1,00,000 రూపీస్. దట్స్ ఆల్. అంతేనండి. చూడండి, ప్రాక్టీస్ కోసం ఏం లేదు. తర్వాత చూద్దామండి ఓవర్ సబ్స్క్రిప్షన్ అట. దీని గురించి చెప్తాను. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. దీని గురించి జస్ట్ ఇదిగోండి, 50,000 షేర్స్ అప్లై చేసా, ఇష్యూ చేసిందండి కంపెనీ. ఇష్యూడ్ బై ది కంపెనీ. ప్రాస్పెక్టస్ లో మెన్షన్ చేసింది ఇష్యూడ్ బై ది కంపెనీ. ఓకేనా. ప్రాస్పెక్టస్ లో చెప్పింది ఇన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నానని. అయితే జనాల నుంచి 60,000 షేర్లకి అప్లైడ్ బై ది పబ్లిక్. అప్లైడ్ బై ది పబ్లిక్ కానీ కంపెనీ ఎన్ని చేస్తుందండి? 50,000 చేయగలుగుతుంది. దీన్ని ఏమంటారంటే సబ్స్క్రిప్షన్ అంటాం. అప్లైడ్ బై ది పబ్లిక్, అలాటెడ్ బై ది షేర్స్. ఇక్కడ అప్లైడ్ బై ది పబ్లిక్ 60,000, ఇష్యూడ్ బై ది కంపెనీ 50,000. కానీ సబ్స్క్రిప్షన్ వచ్చేటప్పటికి ఎంత అయింది? అప్లైడ్ బై ది పబ్లిక్, ఇష్యూడ్ బై ది కంపెనీ 50,000 అయిందండి. దీన్ని ఏమంటారంటే సబ్స్క్రిప్షన్ అంటారు అన్నమాట. మనకి జనాలు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటారు అనమాట. అది మ్యాటర్. క్లియర్ అర్థమైందండి. ఇష్యూ చేసింది ఏమో 50,000, అప్లై చేసింది 60,000. కానీ కంపెనీ ఎంత మాత్రం ఇవ్వగలుగుతుందంటే 50,000 ఇచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే అప్లైడ్ బై ది పబ్లిక్, ఇష్యూడ్ బై ది కంపెనీ. ఇది మ్యాటర్. రైట్. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తాము? ఎన్నిటికి అప్లికేషన్స్ వచ్చినాయో వాటిని ముందు రాసేసుకుంటుందండి. షెడ్యూల్డ్ బ్యాంక్ లో డిపాజిట్ చేసేసారు జనాలు, దానికి ఎంట్రీ రాసుకుంటుందండి. కళ్ళతో చూసేసింది. డబ్బులు వాస్తవంగా వస్తేనే కదా రాసుకునేది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఏంటండి అది? షేర్ అప్లికేషన్ మనీ కదండి అది. అప్లికేషన్ అకౌంట్ ఎంత మేడం చెప్పలా? సరేనండి, 100 రూపీస్ ది 4 వాయిదాల్లో అప్లికేషన్ మనీ ఎంత పెట్టారంటండి? ఇందాకట్లాగా 20 రూపాయలు, 30, 25, 25 అనుకుందాం మనం. ఓకేనా. అప్లికేషన్ కాస్ట్ ఎంత అండి? 20 రూపీస్. అప్లికేషన్ కాస్ట్ 20 రూపీస్. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఎంతకి రాసుకోవాలి ఇక్కడ ఎంట్రీ అనేది అంటే 60,000 షేర్స్ కి అప్లికేషన్ వచ్చింది కాబట్టి ఆ టోటల్ గా రాసేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 1,20,000 రూపీస్. ఇక్కడ వచ్చినటువంటి చేంజ్ ఇదే. ఎన్ని అప్లికేషన్లకు వస్తే అంత రాసుకోవాలండి. రైట్. సరే, అయితే కంపెనీ ఏమనుకుందంటే 50,000కి మాత్రమే నేను
అలాట్ చేస్తుంది కదండి 50,000కే. సో ఇప్పుడు ఏం రాయాలి అంటే షేర్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ బ్రాకెట్ లో రాసుకోండి ఎంత మాత్రమే అండి క్యాపిటల్ 50,000 షేర్లేగా ఇష్యూ చేసిన ఇంటూ 20 రూపీస్ కాడికి, రైట్. టు బ్యాంక్ అకౌంట్ అండి. బ్యాంక్ అకౌంట్ ఎన్ని తిప్పి పంపించేసింది అంటే 10,000 షేర్ల మీద 20 రూపాయల కాడికి తిప్పి పంపించేసింది. ఒక్కసారి చూడండి, అప్లికేషన్ అకౌంట్ లో అమౌంట్ ఎంత అంటే 1,20,000 అండి. ఓకేనా, 1,20,000 రూపీస్ డెబిట్ అండి. ఇదిగోండి 1,20,000 రూపీస్ డెబిట్. ఇక్కడ వచ్చేటప్పటికి 1,00,000 రూపీస్ అండి ఇష్యూ చేసినటువంటి కాబట్టి షేర్ క్యాపిటల్ 1,00,000 రూపీస్. తర్వాత 20,000 రూపీస్ ఏమో రిటర్న్ అండి. రిటర్న్ అర్థమవుతుందండి. బ్యాంక్ అకౌంట్ 1,20,000 రూపీస్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ఏమైంది అంటే షేర్ క్యాపిటల్ కి 1,00,000 ట్రాన్స్ఫర్ చేసాము. తర్వాత ఆ, ఒక 20,000 రూపీస్ ఏమో మనం రీఫండ్ చేసేసాం. అప్పుడు ఏమవుతుందండి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది, 1,20,000 రూపీస్ డెబిట్ అయింది. ఒక క్రెడిట్ 20,000 రూపీస్ తో అయినట్లయితే 1,00,000 రూపీసే మనకి అమౌంట్ మిగిలినట్టు. అర్థమవుతుందా. షేర్ అప్లికేషన్ 1,20,000 రూపీస్ అంటే పైన రాసుకున్నది మనం ఈ షేర్ అప్లికేషన్ తో ఆ అకౌంట్ లో అయితే అమౌంట్ రైట్ ఆఫ్ అయిపోయిందండి. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి అంటే బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అది కూడా ఎంత 1,00,000 రూపీసే. ఇంకో 20,000 రూపీస్ వాపస్ చేసాం. మీరు అనొచ్చు ఏమనంటే మేడం వాపస్ చేయడం దేనికండి, వేరే ఫర్దర్ గా అలాట్మెంట్ ఉంది కదండి దానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. చేయొచ్చు. ఎందుకు అంటే ఒకసారి చెప్తా చూడండి. 50,000 షేర్లకి 50,000 షేర్లకి అసలు ఎంతమంది అప్లై చేశారో చూస్తారు చూడండి ఒకసారి. 50,000 షేర్లకి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయండి, 60,000 అప్లికేషన్లు వచ్చినాయి. అవునా. ఎంతమంది అంటే ఒక 10 మంది అండి. నేను 10 మందే చదువుతా. 1 2 3 ఇటు నుంచి చేసుకొస్తాను, 4 5 6 7 8 9 10 మంది అప్లై చేశారండి. ఓకేనా. వాళ్ళు ఎవరు అంటే ABCDEFGHIJ 10 మంది, రైట్. అయితే ఇక్కడ ఏమైందంటే 60,000 షేర్లకు వచ్చినాయి కదండి. అయితే ఇక్కడ ఏ అనేవాడు ఒక 5,000 షేర్లకు అప్లై చేశాడండి. బి అనేవాడు కూడా 5,000. భలే ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు. 5,000 అండి. ఓకేనా. వీళ్ళిద్దరు కూడా 5,000 5,000. సపోజ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చదువుతున్నాం మీకు అర్థం కావడం కోసం. 1 2 3 4 5 6 6 5 30 30 30 40 40 50 60 10,000 జే 10,000 అనుకుందామండి మనం. క్లియరా. ఇలా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు అనుకునేరు. ఎందుకు చెప్తున్నానంటే మేడం కాలేజీ సీట్లు అనింది కదా, కాలేజీ సీట్లతో పోల్చి చెప్పింది కదా, 500 సీట్లు ఉంటే జనాలు అప్లై చేశారంటే ఒక్కొక్కరికి ఒకే సీట్ కదండి. అలాగే ఈ షేర్స్ కూడా ఒక్కొక్కడు ఒకే షేర్ కోసం అప్లై చేశాడు అనుకోవద్దు. ఇదిగోండి ఏ అనేవాడు 5,000 షేర్లు అప్లై చేశాడు, బి కూడా 5,000, సి కూడా 5,000. అంటే ఒక్కొక్కడు ఒక షేరే కాదండి, ఒక్కొక్కడు ఇలా కూడా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ, ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 60,000 రూపాయల షేర్లని ప్రోరేటా బేసిస్ మీద ఇస్తుంది అనమాట. ప్రోరేటా బేసిస్ మీద అంటే ఏంటి అంటే ఇప్పుడు 10,000 షేర్లు ఉన్నాడు, 5,000 షేర్లు ఉన్నాడు కదండి. అంటే 5,000 షేర్లు ఉన్న వాడికి ఎంత ఇవ్వాలి, ఓకేనా. అలాగే 10,000 షేర్లు ఉన్న వాడికి ఎంత ఇవ్వాలి అంటే ఎన్ని షేర్లు అలాట్ చేయాలి, 5,000 వాడికి ఎన్ని షేర్లు అలాట్ చేయాలి, 10,000 వాడికి ఎన్ని షేర్లు అలాట్ చేయాలి అనేది నిర్ణయించుకుంటదండి. ఓకేనా. ఒకవేళ సపోజ్ మనం అనుకుందాము 10,000 షేర్లు వాడికి రేషియో చెప్తానండి. 10,000 షేర్లు వాడికేమో మరి వీడికి ఇదిగోండి ఇలా ఉంటే జనరల్ గా ఎలా ఇష్యూ చేస్తుంది అంటే 1:2 లో ఇష్యూ చేస్తుందండి. 1:2. 1:2 అంటే ఏంటి అంటే 5,000 షేర్లు ఉన్న వాడికి ఒక వంతు, ఓకేనా. 10,000 షేర్లు ఉన్న వాడికి 2 వంతులు, ఇలా ప్రోరేటా బేసిస్ మీద ఇష్యూ చేస్తుంది అనమాట. అర్థమైందా. అది మనం డెప్త్కి వెళ్ళే కదా కొద్ది తెలుస్తుందండి. జనరల్ గా ఏంటంటే 5,000 షేర్లు వాడికేమో ఒక వంతు, మరి వీడు డబల్ కదండి, వీడికి 2 వంతులు, అట్లా 1:2. అది ప్రోరేటా బేస్ అంటారు. సరే ఇప్పుడు అదంతా వద్దు, ఇంకా డెప్త్కి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కడు ఒక్క షేరే కాదండి, ఏ- ఒక్కొక్కడు ఇలా షేర్లకి అప్లై చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ ఈ ఎవరండి ఐ అనేవాడు అమౌంట్ ఏదైతే ఉందో అప్లికేషన్ మనీ పంపించాడు కదండి ఎక్సెస్ గా, ఆ ఎక్సెస్ మనీని రిఫండ్ చేయడం ఎందుకు, నెక్స్ట్ అలాట్మెంట్ కి, తర్వాత ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ ఉన్నాయి కదండి కాల్స్, వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదండి కంపెనీ. అర్థమవుతుందా మీకు చెప్పింది. ఇప్పుడు ఈ 10,000 షేర్ హోల్డర్ కి ఎన్నో మరి 1:2 ప్రోరేటా బేసిస్ మీద ఇచ్చింది అనుకుందాం మనం. ఇచ్చినప్పుడు
అది కూడా ప్రోరేట్ బేస్ కూడా చెప్తానండి నేను క్లియర్ గా. అదంతా ఇప్పుడే వద్దు, జస్ట్ మీరు నేను ఇంతవరకు చెప్పాను అంతవరకు అర్థం చేసుకోండి. అదేంటి మేడం ప్రోరేట్ అంది 1:2 అంది మాకు అర్థం కాలేదు అని అది అనుకోవద్దు, జస్ట్ అర్థం కావడం కోసం అది తీసుకొచ్చాను అంతే. అయితే ఈ 10,000 షేర్లు అనేవాడు 10,000 షేర్లకి గాను 10,000 అప్లికేషన్లు పంపించాడు కదండి. 10,000 అప్లికేషన్లకి డబ్బులు 20 రూపాయల కాడికి 22 లక్షల రూపాయలు పంపించాడు కదండి. అయితే ఈ 2 లక్షల రూపాయల్లో కంపెనీ అసలు జస్ట్ అనుకుందాం, కంపెనీ వీడికి ఎన్ని షేర్లు మాత్రం అలాట్ చేసిందంటే 7,500 షేర్లు అలాట్ చేసింది అనుకుందామండి. మనం 7,500 షేర్లు అలాట్ చేసింది అనుకుందాం ఈ 10,000 షేర్లు వాడికి. అప్పుడు ఏంటి, వీడి వంతు 20 రూపాయల కాడికి అసలు యాక్చువల్ గా ఎంత అండి, 15,000 లక్ష అంతేనా, 15,000 రూపాయలు మాత్రమే, 15,000 కాదండు, ఎంత, 1,50,000 రూపాయలు మాత్రమే వీడి షేర్ అమౌంట్, అంతేనా, 1,50,000 రూపాయలు మాత్రం అప్లికేషన్ తాలూకు వీడి షేర్లు తాలూకు అంతా. అయితే నెక్స్ట్ అలాట్మెంట్ అప్పుడు మళ్ళీ ఆ 7,500 రూపాయల మీద ఏమో అలాట్మెంట్ మనీ పంపించాలి, అవునా. ఆ రకంగా ఇంకా కాల్స్ ఇలా ఉన్నాయి కదండి. అందుకని కంపెనీ ఏం చేయొచ్చు అంటే మొత్తం అప్లికేషన్ అమౌంట్ ని ఎక్సెస్ గా ఉన్నదాన్ని రిఫండ్ చేయొచ్చు. లేదంటే కనుక నెక్స్ట్ ఫర్దర్ కాల్స్ ఉంటాయి కదండి, ఈ అప్లికెంట్ కి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రిఫండ్ చేయకుండా ఎక్సెస్ గా అంటే ఏంటి, 7,500 కంపెనీ 7,500 అలాట్ చేసిందండి. ఎక్స్ట్రా 2,500 రూపాయల అమౌంట్ అంటే ఏంటి, ఇంకో 5,000 రూపాయలు, 5,000 20 రూపాయలు అంటే 50,000 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దానిని నెక్స్ట్ అలాట్మెంట్ మనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదండి. ఇంకా ఎక్సెస్ గా మిగిలితే కాల్స్ మనీకి అంటే ట్రాన్స్ఫర్ చేసుకుని వాడి నుంచి రాబట్టుకునేటువంటి అమౌంట్ ని తగ్గించుకోవచ్చు కదండి. దాన్ని ఏమంటారంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారండి, మనం తర్వాత చెప్తాము. అంటే ఇక్కడ ఈ సిచ్యుయేషన్ లో ఏం జరిగింది అంటే నేను చెప్పే సిచ్యుయేషన్ లో కంపెనీ అలా నెక్స్ట్ కాల్స్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా టోటల్ అమౌంట్ ని తిప్పి పంపించినటువంటి సిచ్యుయేషన్ అండి ఇది. అంటే ఏంటి, ఎక్సెస్ అమౌంట్ వస్తే, అంటే ఎక్సెస్ అప్లికేషన్స్ వస్తే అంటే అప్లికేషన్ మనీ వస్తే కనుక ఏమి చేయొచ్చు కంపెనీ, రిఫండ్ చేయొచ్చు, ఓకేనా. లేదంటే ఓకే ట్రాన్స్ఫర్ టు అనదర్ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్, లేదా ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్, లేదా అలాట్మెంట్ కు చేసిన తర్వాత మిగిలితే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కు చేస్తుందండి. రిఫండ్ చేయొచ్చు, లేదంటే అలాట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదంటే కనుక ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండి, రిఫండ్ చేయకుండా. లేదా కొంత రిఫండ్ చేయొచ్చు, లేదా అర్థమవుతుందంటే రిఫండ్ చేయొచ్చు, కొంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు, ఇలా అన్నమాట. అందుకని నేను ఇంత ప్రయాసపడ్డాను. ఓకే. ఇప్పుడు నేను చెప్పే సిచ్యుయేషన్ లో ఏంటి అంటే షేర్ అప్లికేషన్ మనీ టు షేర్ క్యాపిటల్ 1,00,000 రూపాయలకే ట్రాన్స్ఫర్ చేశాము, టు బ్యాంక్ అకౌంట్ రిఫండ్ చేసేసాము టోటల్. అది నేను చెప్పేది ఈ సిచ్యుయేషన్ లో ఇలా చెప్పాను. రైట్. ఇప్పుడు ఏం రాద్దామంటే ఇక కామనేగా, ఇక మిగిలిన ఎంట్రీస్ అన్ని కూడా కామనే అంతే. ఏది ఈ సిచ్యుయేషన్, టోటల్ అప్లికేషన్ మనీ ఈజ్ రిఫండెడ్ టు ది పబ్లిక్ అలాంటప్పుడు. రైట్. చూద్దాం ఓవర్ సబ్స్క్రిప్షన్. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఈజ్ ఎయిదర్ అండర్ ఆర్ ఓవర్ సబ్స్క్రైబ్డ్. జనరల్ గా జరిగేది అదే, ఖచ్చితంగా ఎలా వస్తాయి. ఇఫ్ an issue is oversubscribed, some applications may be rejected and application money refunded, and in respect of others, only a part of the shares applied for may be allotted, and the excess amount received can be utilized towards idigondi allotment or call money which has fallen due or will soon fall due for payment. The entries are అని చెప్పారండి. మేము చెప్పిన ఎంట్రీస్ అవుతాయి, ఏమవుతాయి. ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. ప్యాంట్ లిమిటెడ్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ 50,000 ఈక్విటీ షేర్స్, ₹50 ఈచ్, ఓకే, విచ్ ఆర్ పేయబుల్ యాజ్ ఆన్ అప్లికేషన్ 20, అలాట్మెంట్ 10, ఫస్ట్ కాల్ 20. అంతేనంట. ఎందుకు అంటే 50 రూపాయలు కాబట్టి. ద కంపెనీ రిసీవ్డ్ అప్లికేషన్ 60,000 షేర్స్. ద డైరెక్టర్స్ యాక్సెప్టెడ్ అప్లికేషన్ ఫర్ 50,000 షేర్స్, ఓకే, అండ్ రిజెక్టెడ్ ద రెస్ట్. ద డైరెక్టర్స్ చూడండి, 50,000 షేర్లు అయితే ఎన్ని వచ్చినాయండి, ఎక్సెస్ గా వచ్చినాయి 60,000. అందుకని దీన్ని ఏమంటారంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారండి. డైరెక్టర్స్ యాక్సెప్టెడ్ అప్లికేషన్స్ ఫర్ 50,000 షేర్స్, మిగిలిన అమౌంట్ రిఫండ్ చేసేసారు. షో జర్నల్ ఎంట్రీస్ ఇఫ్ కంపెనీ రిఫండెడ్ ద అప్లికేషన్ మనీ. ఇక్కడ ఏంటంటే ఏ సిచ్యుయేషన్ అంటే కంపెనీ ట్రాన్స్ఫర్ చేయలేదండి, రిఫండ్ చేసేసింది. టు రిజెక్ట్ అప్లికెంట్స్ అండ్ అలాట్మెంట్ మనీ వాజ్ రిసీవ్డ్ ఫర్ 45,000 షేర్స్. అయితే మొత్తానికి అలాట్మెంట్ మనీ ఆ 45,000 షేర్లకే రిసీవ్ చేసుకుందంట అండి కంపెనీ. 45,000 షేర్లకి అంటే ఒక 5,000 షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నాడో ఆయన మనకి అమౌంట్ పే చేయలేకపోయాడు కంపెనీకి, అది అక్కడ విషయము. ఓకేనా. ఇదిగోండి.
ఇక్కడ చిన్నగా తేల్చేశారండి సమ్ము, పెద్దగా ఎక్కువేం లేదు. ఓకేనా, ఎంట్రీస్ ఇక్కడ చెప్పేస్తే పోతుంది అనిపిస్తుంది. ఇదిగోండి ఎన్ని షేర్స్ మొత్తం అప్లికేషన్ మనీ 60,000 షేర్లు కదండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అంటే 60,000 షేర్లు ఇంటూ రూపీస్ 20 కాడికి 12 లక్షల రూపాయలు వచ్చినాయి. ఎక్సెస్ గా వచ్చింది ఎంత అంటే ఇక్కడ రాద్దాం. ఇదిగోండి ఈక్విటీ షేర్ అప్లికేషన్ అమౌంట్ మొత్తం ఇక్కడ క్రెడిట్ ఎంతైతే చేసామో ఇక్కడ డెబిట్ చేసాం కాబట్టి అప్లికేషన్ అకౌంట్ లో అమౌంట్ అనేది ఇక్కడ రైట్ ఆఫ్ అయిపోయింది. కానీ మనం ఎన్ని అంటే 50,000 షేర్లే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇది మారదు. ఎన్ని షేర్లు ఇష్యూ చేస్తే క్యాపిటల్ అకౌంట్ కి అంత అమౌంట్ మాత్రమే క్రెడిట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. 50,000 ఇంటూ రూపీస్ 20 అండి, 1,00,000 రూపాయలకి ఎంట్రీ రాసుకున్నాం. ఓకేనా. ఈ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ 2 lakh రూపీస్, ఇదిగోండి ఎక్సెస్ అమౌంట్ ఎన్ని షేర్స్ కండి, 10,000 షేర్స్ ఇంటూ రూపీస్ 20, 2 lakh రూపీస్ రిఫండ్ చేసేసాం. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే కదా. నెక్స్ట్ మరి ఈక్విటీ షేర్ అలాట్మెంట్ చేశారండి ఎన్ని షేర్లకి అంటే 50,000 షేర్లు ఉన్నాయండి. అమౌంట్ 10 రూపాయలు, సో 5 లక్షల రూపాయలు, రైట్. ఇదిగోండి డౌట్ ఏం లేదుగా మనకి. కానీ ఒక 5,000 షేర్ల మీద అలాట్మెంట్ మనీ పే చేయలేకపోయాడు అంటే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు కానీ అప్లికేషన్ మనీ పే చేశాడు కానీ చేరిన తర్వాత అడ్మిషన్ ఫీజు పే చేయలేకపోతే ఎలా ఉంటుందో అలాగా వాడు అలాట్మెంట్ అమౌంట్ పే చేయలేకపోయాడు కాబట్టి మనకి వాస్తవంగా ఎంత అమౌంట్ వచ్చిందో యాక్చువల్ ద అమౌంట్ రిసీవ్డ్ అదే రాసుకోవాలి. సో 45,000 ఇంటూ రూపీస్ 10 అండి, 4,50,000 రూపాయలు రాసాము. తర్వాత మరి ఎన్ని షేర్లకు రాలేదు, 5,000 షేర్లు ఇంటూ 10 రూపాయలు ఇలా అండి. మనం జాగ్రత్తగా రాసుకుంటే 50,000 రూపాయలు రాలేదు. మిగిలింది ఏంటి అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ పైన ఎంతైతే డెబిట్ చేసామో దాన్ని క్రెడిట్ చేసాం, రైట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా తర్వాత కూడా ఎంట్రీస్ ఉందండి మనకి. వీడు ఇంతవరకే రాశాడు, తర్వాత ఎంట్రీ ఈసారి సంవత్సరం నేను చెప్తానులేండి. ఇలా చేస్తాం అనమాట ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు. క్లియరేనా, అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ చూద్దాం. ద ఢిల్లీ ఆర్థ్వేర్ లిమిటెడ్ ఇష్యూడ్ 50,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ అండ్ 1 lakh రూపీస్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్. ఓకే, ద షేర్ క్యాపిటల్ వాజ్ టు బి క్యాలిక్యులేటెడ్ యాజ్ అండర్. ఇలా ఇచ్చారండి, తెలిసిందేగా 2 రకాల షేర్స్ ఇచ్చారట. మనం రెండింటికి కలిపి రాసేసుకుందాము. అయితే ఆల్ దీస్ షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్. ఫైనల్ కాల్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 42,000 ఈక్విటీ షేర్స్ అండ్ 88,000 ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిపేర్ ద క్యాష్ బుక్ అండ్ జర్నలైజ్ ద రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ది కంపెనీ. ఏమండి బాగా వినండి ఇక్కడ. ప్రిపేర్ ద క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమన్నాడు, జర్నల్ ఎంట్రీస్ రాయమన్నాడు. మీరేమనుకుంటారు అంటే మనం పైన ఎలా అయితే రాసామో అన్ని కూడా ఇలాగే ఎంట్రీస్ రాద్దాము. ఎలా, ఇలా ఏమని, అప్లికేషన్ డబ్బులు వచ్చినాయి, అర్థమవుతుందా. అంతేగా మన పైన సమ్లో అలాగే రాసాంగా. ఇదిగోండి అప్లికేషన్ అమౌంట్ వచ్చింది, తర్వాత దానిని మనం షేర్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేసాము, తర్వాత అలాట్మెంట్, మళ్ళీ అలాట్మెంట్ అమౌంట్ వచ్చింది. ఓకేనా, అమౌంట్ వచ్చినప్పుడు ఇలా రాస్తున్నాం కదండి. కానీ నేను ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని అంటే క్యాష్ బుక్ ఎప్పుడైతే తయారు చేయమన్నాడో, క్యాష్ బుక్ అంటే ఏంటి, బ్యాంక్ కాలం విత్ క్యాష్ బుక్ అన్నమాట. సారీ, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం అండి. క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం ఎప్పుడైతే రెడీ చేయమన్నారో, విత్ బ్యాంక్ కాలం అనకపోయినా క్యాష్ బుక్ ఎప్పుడైతే ప్రిపేర్ చేయమన్నారో, జర్నల్ ఎంట్రీస్ రాయమన్నా గానీ మనం ఎలా చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మనల్ని అసలు జస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నావు, ఎప్పుడైతే క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమన్నారో అప్పుడు నువ్వేం చేయాలి అంటే జర్నల్ ఎంట్రీస్ లో క్యాష్ అంటే ఏంటి, బ్యాంక్ రిలేటెడ్ గా నువ్వు ఏవైతే ట్రాన్సాక్షన్స్ రాస్తున్నావో వాటిని రాయకూడదు. జర్నల్ ఎంట్రీస్ లో ఏవి రాయకూడదు. ఎప్పుడైతే క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమన్నారో నువ్వు బ్యాంక్ అంటే ఏంటి, క్యాష్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయకూడదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ రాయకూడదు. ఓన్లీ మనకి ఈ అప్లికేషన్ అమౌంట్ వచ్చిందని రాయకుండా క్యాపిటల్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవే రాయాలి, కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవి రాయకూడదు. మరి ఎలా అండి, వాటిని మనం క్యాష్ బుక్ లో తయారు చేసేటప్పుడు క్యాష్ బుక్ లో వేసేస్తాము. ఇది మ్యాటర్, రైట్. ఇప్పుడు మనం ఈ లెక్కకి ఏం చేస్తామంటే ఫస్ట్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం రాస్తున్నామండి. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి ప్రాబ్లం ఇదిగోండి. తెలుసు కదండి, క్యాష్ బుక్ రిసిప్ట్స్ డెబిట్, పేమెంట్స్ క్రెడిట్ సైడ్. అంతే, మనకు తెలియదే ఉంది, మనకు అనేది వచ్చి. ఇదిగోండి క్యాష్ బుక్ రూల్ ఏంటండి, క్యాష్ బుక్ ఏంటి అసలు, క్యాష్ అనేది ఏంటి, అసెటా పర్సనా, నీకు ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ అంటే క్యాష్ అనేది అసెట్. అసెట్ అంటే రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ కమ్స్ ఇన్ అనగానే ఏంటి, రిసిప్ట్ అండి. రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్, పేమెంట్స్ అన్ని క్రెడిట్ సైడ్ రాస్తారు. అవునా, ఇదేంటండి క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం అన్నమాట. ఓకే, బ్యాంక్ రూపీస్, అలాగే బ్యాంక్
రూపీస్ రాసుకున్నాం, రైట్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ రాస్తాము. మహా అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమొస్తుందండి, మీకు మర్చిపోయారా? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏంటండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అప్లికేషన్ అని రాయమా? అంటే ఏంటి మనం? ఇదిగోండి ఫస్ట్ అప్లికేషన్ తో రాస్తామా లేదా? అసలు ఏముంది, ఇది అసలు రాసేసుకోండి. ఫస్ట్ అప్లికేషన్ అకౌంట్ రాస్తాము, ఎన్ని అప్లికేషన్స్ తెలియదు. తర్వాత ఏ అమౌంట్ వస్తుందండి? తర్వాత అలాట్మెంట్ అకౌంట్ రాస్తాము. తర్వాత ఏమి రాస్తాను నువ్వు? తర్వాత ఫస్ట్ కాల్ ఉంటే కనుక రాస్తాము. ఏముంది, ఫస్ట్ కాల్ అకౌంట్ రాస్తాము. తర్వాత ఏముంది? సెకండ్ అండ్ ఫైనల్ కాల్ రాస్తామండి. ఇదేగా రాసేది. తర్వాత అమౌంట్ రాస్తాం. మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను అనమాట సింపుల్ గా. సెకండ్ అండ్ ఫైనల్ కాల్, ఫైనల్ కాల్ అకౌంట్ రాస్తాం, తర్వాత అమౌంట్స్ రాద్దాం, రైట్. ఇలా ఇదిగోండి, ఇలా రాసుకుంటారనమాట. వాడు ఎన్ని షేర్ల మీద అమౌంట్ వస్తే అన్ని షేర్లకే రాసుకుంటావు, మనకేం బాధ. ఇక నెక్స్ట్ ఏంటి? జర్నల్ ఎంట్రీస్ కి నువ్వు కాలం గీస్తావు. ఎక్కడికో వెళ్ళిపోయాం మనం, పైకి ఇంత ప్లేస్ ఉన్నాడు, పైకి అవసరమా? నెక్స్ట్ ఏంటి? జర్నల్ ఎంట్రీస్ కామనే. ఇదిగోండి ప్రొఫార్మా, ఇది ప్రొఫార్మా. డేట్ కాలం ఇస్తే డేట్ రాయండి, లేదంటే రాయొద్దు. నేను ఇచ్చినా రాయట్లా, మీరు రాయండి ఎగ్జామ్. జస్ట్ ఇలా నేను చేసి ఊరుకుంటున్నాను, అంతే కదా. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పలానా కంపెనీ, అంతే, ఏదైతే అది జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? అసలు ఏమి రాస్తామండి జర్నల్ ఎంట్రీస్ కూడా? నువ్వు అప్లికేషన్ మనీ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ డేటా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అప్లికేషన్ రాస్తాం మనం కదా. ఆ నెక్స్ట్ ఎంట్రీ ఏం రాస్తున్నావు నువ్వు? ఇదిగోండి ఇదేగా, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్. ఎందుకు మేడం మీరు బ్యాంక్ డబ్బులు వచ్చినట్టు ఎందుకు రాయలేదు? క్యాష్ బుక్ వేయమన్నప్పుడు రాయకూడదు. తర్వాత ఎంట్రీ ఏమి రాస్తారు మేడం? ఇదిగోండి, షేర్ అలాట్మెంట్ అకౌంట్, అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇంతేనండి, ఏం లేదు. దాన్ని విడగొట్టేసి అక్కడ తీసుకెళ్ళాము. తర్వాత ఏం వస్తుంది? షేర్, ఆ ఏంటండి షేర్ ఫస్ట్ కాల్, అసలు ఉందో లేదో ఫస్ట్ కాల్, నేను ఏదో రాసేస్తున్నా. తర్వాత ఇంకొక మాట ఇక్కడ, ప్రిఫరెన్స్ షేర్ ఉంది, ఈక్విటీ షేర్ ఉంది. సో మనం ఏం చేస్తాము అంటే, షేర్ అప్లికేషన్ ఏంటి? ఇది షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్, ఒక్క నిమిషం అండి, టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాయాలి కదా. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాయాలి, రాద్దాం. ఓకే, ఇలా, ఇలా అన్నమాట అండి. అలాగే ఇక్కడ మనకి ఎక్కడో తీసుకెళ్ళి చేయబోతే ఏమైంది, మనం ప్లేస్ కింద. అలాగే టు అప్లికేషన్ అకౌంట్ అని రాసినప్పుడు, క్యాష్ అకౌంట్ టు అప్లికేషన్ రాసినప్పుడు మనం షేర్లు ఏవైతే ఉన్నాయో వాటి పేరు మెన్షన్ చేసుకుంటూ రాసుకుంటామండి క్యాష్ బుక్ లో. ఇదిగోండి, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అన్నాం కదా. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ అప్లికేషన్ అన్నాము, క్యాష్ బుక్ లో అలా రాసుకుంటాం అనమాట. అది జస్ట్ మీకు అర్థం కావడానికి ఏం చేశాను నేను అంటే, జస్ట్ అప్లికేషన్ అకౌంట్ అని రాశాను కదండి, దానికి ముందు ఈక్విటీ షేర్ అని పెట్టేసేయండి. టూ ఇలా జరుపుదాం, ఈక్విటీ షేర్ అప్లికేషన్, అలాగే ప్రిఫరెన్స్ షేర్ అప్లికేషన్, ఇంతేనండి. అప్లికేషన్ అకౌంట్, దీన్ని పక్కా జరిపేద్దాం. టూ ఈక్విటీ షేర్, దాని కింద ప్రిఫరెన్స్ షేర్ అలాట్మెంట్ అకౌంట్, అలాగే పక్క జరిపేయండి. టూ ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్, ఫస్ట్ కాల్, అలాగే టూ ప్రిఫరెన్స్ షేర్ ఫస్ట్ కాల్, ఇది. అలాగే చివరికి వచ్చేటప్పుడు కూడా ఇదిగోండి, టూ ఈక్విటీ షేర్ సెకండ్ అండ్ ఫస్ట్ ఫైనల్ కాల్, అలాగే మళ్ళా ప్రిఫరెన్స్ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్, అంతే. అందుకన్నా ఏమీ మార్పు లేదు. ఇక మనం సమ్ ఒక్కసారి చూసేసి లెక్కలకు వెళ్ళిపోదాం. మొత్తం 50,000 షేర్స్ అండి, 50,000. తర్వాత అలాగే 1,00,000 ఏమో నీకు ప్రిఫరెన్స్ షేర్స్ అండి, రైట్. 100 ఈచ్, ఇది 100, ఇది 100. అప్లికేషన్ మనీ 25, తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ 20. దాంతో ఫస్ట్ మనము అమౌంట్ వస్తుంది కాబట్టి ఏం చేద్దామంటే, ఇదిగోండి మీకు అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అండి, ఎందుకు మనం పక్కనే ఉంటే సరిపోతుంది కదా సమ్ము. ఇదిగోండి, ఒక్కొక్క పాయింట్ మళ్ళీ క్లియర్ గా రాద్దాం ఇక్కడ. మీకు జస్ట్ అర్థం కావడం కోసం నేను క్యాష్ బుక్ లో అలా రాస్తామని చెప్పాను. ఇక్కడ మంచిగా మనం
లెక్క పక్కనే చేసుకుందాం. అత్తయ్య చెత్త వచ్చినట్టుంది చూడు. రాజాదా, నువ్వురా. అరమా. ఓకే. ఏం లేదండి, చిన్న బయట చెత్త ఇస్తున్న వాళ్ళు వచ్చారు కదా, అందుకని కొంచెం ఆపాను వీడియో. ఓకే, రైట్, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఏమని చెప్పా నేను? ఇది క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. ఫస్ట్ ఏం రాస్తున్నామండి మనం? టూ ఈక్విటీ షేర్ కాబట్టి ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎన్ని షేర్స్ అండి మనకి? ఈక్విటీ షేర్స్ 50,000 షేర్లు ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 25. ఓకేనా? ఎంత వస్తుందండి? 25 5 12,50,000. అంతేనా? 25 ఏమో ఇదిగోండి, మనకి ఎక్కడుంది? 25 × 50,000, 12,50,000. రెండో వాడితే 20 lakhs, 12,50,000 అండి. ఓకే, డైరెక్ట్ గా రాసేద్దాము. 12,50,000 రూపీస్. తర్వాత టూ ప్రిఫరెన్స్ షేర్ అప్లికేషన్ అకౌంట్ 1 lakh షేర్స్ ఇంటూ రూపీస్ 20. అంటే నీకు 20 lakhs. అంతేనా? కాదు, 20 lakhs కాదు, 2 crores కదూ. ఎన్ని సున్నాలు? 1 2 3 4 5 6. 1 2 నిమిషం. ఇదిగోండి, 20 lakhs, 20 లక్షల రూపాయలు. ఇంతవరకు మనకి అప్లికేషన్ ఎంట్రీ అయిపోయింది. దీంతో పాటే మనం ఎంట్రీ కూడా రాద్దాము. క్యాష్ బుక్ లో మనం ఎంటర్ చేసినాక ఎంట్రీ కూడా రాద్దామంటే రాయొచ్చు. లేదు మనం సింపుల్ గా ఇక్కడ చేసుకుంటే వెళ్ళిపోదామంటే నెక్స్ట్కి వెళ్ళిపో. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ కదండి, అలాట్మెంట్ అకౌంట్ 50,000 షేర్స్. అమౌంట్ చూద్దామండి, అది ఎంత అమౌంట్. అలాగే టూ ప్రిఫరెన్స్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1 lakh షేర్స్ ఇంటూ రూపీస్ చూడాలి, చూద్దాం. 20 30, 20 30, 20 తర్వాత 30. క్లియర్? ఓకేనా? 10 lakhs అండి, ఇది 10 లక్షల రూపాయలు. తర్వాత నీకు 30 lakhs రూపీస్. మీరు అనొచ్చు రిఫండ్ ఏం చెయ్యరా అనేసి. ఎందుకండి? ఎన్నైతే అప్లికేషన్లు వచ్చినాయో అన్నిటికీ అలాట్ చేశారు కాబట్టి మనకి ఫుల్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఈ సమ్లో, అది గమనించండి. తర్వాత వచ్చేటప్పటికి ఏమైంది? షేర్ ఈక్విటీ షేర్ అండి, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అన్నారా ఏమన్నారో ఒక్కసారి చూసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ 30 20, 30 20. మరి అందరూ పే చేశారా? ఏమైనా కాల్స్ ఇన్ అరియర్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఫైనల్ కాల్ మాత్రం ఈక్విటీ షేర్స్ కానీ అలాగే ప్రిఫరెన్స్ షేర్స్ కానీ ఫైనల్ కాల్ దగ్గర మనకు కొంచెం ఇబ్బంది ఏర్పడింది. సో మనం ఫస్ట్ కాల్ అయితే డైరెక్ట్ గా రాసేద్దాం. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ 50,000 షేర్స్ మీద ఇంటూ రూపీస్ రాద్దామండి. అలాగే టూ ప్రిఫరెన్స్ షేర్స్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ 1 lakh షేర్స్ మీద అమౌంట్ రాద్దాం ఇంటూ రూపీస్ ఎంత చూసుకోండి. ఇన్స్టాల్మెంట్స్ ఇదిగోండి 30 20, 30 20. ఇదిగోండి 30 రూపీస్ 20.
ఫుల్ సబ్స్క్రిప్షన్ జరిగిందండి, మర్చిపోమాకండి. 15 lakhs 1,50,000 15 lakh rupees. 15 lakh rupees అమౌంట్ రావాల్సి ఉంది అని రాసుకున్నారు. తర్వాత ఇది వచ్చేటప్పటికి 20 lakh rupees అమౌంట్ రావాల్సి కాదు, అమౌంట్ వచ్చింది, రిసీవ్ చేసుకున్నదే రాసుకోవాలి కదా క్యాష్ బుక్ అంటే. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్ల మీద అంటే 42,000 షేర్ల మీద ఎంత అమౌంటో చూద్దామండి. అలాగే ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 1 lakh షేర్స్ మీద 88,000 రూపీస్ అండి, నాకు గుర్తుంది. అమౌంట్ చూడలేదు, ఇన్స్టాల్మెంట్ అమౌంట్ చూద్దాం. ఫుల్ సబ్స్క్రిప్షన్ అండి ఈ సమ్లో 25-30 అండి, 25-30, 25-30. ఇదిగోండి, ₹25, ₹30. క్యాల్సి తీసుకుంటానండి నేను, ఒక్క నిమిషం. 42,000 ఇంటూ ₹25 ఈజ్ ఈక్వల్ టు 10,50,000. 10,50,000 అమౌంట్ రిఫండ్ కానీ ఏం లేదండి, ఎందుకు అంటే ఫుల్ సబ్స్క్రిప్షన్ జరిగిందండి. ఎన్ని షేర్స్ అయితే వాళ్ళు ఇష్యూ చేశారో అన్నిటికీ కరెక్ట్ గా అప్లికేషన్లు వచ్చినాయి. 20,40,000 అండి, 20,40,000 ఇంతేనండి. మనకి టోటల్ గా చూద్దాం, ప్లస్ 10,50,000 ప్లస్ 20 lakh rupees ప్లస్ 15 lakhs. ఓకే, 15 lakhs కదా, ప్లస్ 20 lakhs ప్లస్ 12,50,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10,44,000 అండి. ఇదిగోండి రెండు వైపులా 10,44,000 రూపీస్, 10,44,000 రూపీస్. దీన్ని బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్రాడ్ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 10,44,000 అయిపోయిందండి. ఇంత అమౌంట్ వచ్చింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ రాద్దాం. ఇదిగోండి అమౌంట్ 14,44 కాదండి, 1,04,40,000 వచ్చిందండి బాబు. మనం తప్పు కూడాము, ఎక్కడ మిస్టేక్, తప్పు క్యాలిక్యులేషన్ చేసాము. 88,000 షేర్స్ ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 26,40,000 కదా, రైటే. ప్లస్ 10,50,000 ప్లస్ 20 lakh rupees. ఓకే, ప్లస్ 30 lakh rupees ప్లస్ 10 lakh rupees. అంతేనా, అంతే. ప్లస్ 20 lakh rupees ప్లస్ 12,50,000. క్యాలిక్యులేషన్ ఎక్కడో మిస్ చేసాము. అమౌంట్స్ అన్ని రైటే కదా మనం వేసింది, క్యాలిక్యులేషన్ ఎక్కడ పోయింది. ఇదిగోండి, ఫస్ట్ 12,50,000, తర్వాత 20 lakhs, 10 lakhs, 30 lakhs, 15 lakhs, 20 lakhs, 10,50,000. అంతే కదా, మనం క్యాలిక్యులేషన్ ఎక్కడ మిస్ చేసాము అనేది అర్థం కావట్లేదు నాకైతే. లాస్ట్ కి 26,40,000 రైటే కదా, 26,40,000 కదా లాస్ట్ అమౌంట్. 26,40,000 మనం 20 వేసామా. 88,000 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 26,40,000 అండి. ఓకేనా, తర్వాత 42,000 ఇంటూ 25, 42,000 ఇంటూ 25 రూపీస్, 10,50,000 రైటే. తర్వాత 1 lakh ఇంటూ 20 అంటే 20 lakhs, అంతేనా. తర్వాత 50,000 ఇంటూ 30 ఎంత వస్తుందండి, 50,000 ఇంటూ 30 అంతే కదా, రైటే కదా. ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ తప్పు చేసామన్నమాట. 50,000 ఇంటూ 30 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 15 lakh rupees రైటే, 30 lakh rupees రైటే, 20 lakhs, తర్వాత 12,50,000 రూపీస్. ఓకేనండి, మనకి 1 crore 1 crore అంతేనా, లేదు 44 lakh. ఇదిగోండి 1 crore 44 lakh
ఇదిగోండి 1,44,40,000 ఇలా రాసుకుందాం మనం. ఓకేనా, ఇలా రాసుకుందాం మనం. ఈ లెక్కలో రాసుకుందాం 1,44,40,000 రూపీస్. అది మనం చదువుకోవడానికి చక్కగా ఉంటుంది కదా. 1 crore 1,44,40,000 రూపీస్ ఇలా రాసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. అది ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇదండి, ఇలా రాసుకోండి. అయిపోయింది. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ మనకి నార్మల్ గా రాసుకోవడమేనండి. జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేసాం కదా. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ ఎంతండి అప్లికేషన్స్ మనకి? ఈ ఈక్విటీ షేర్స్ మీద ఏమో 50,000 షేర్ల మీద ఇంటూ 20 రూపీసా, మనకి 25 రూపీస్. ఫస్ట్ది 50,000 షేర్స్ ఇంటూ 25 రూపీస్. 50,000 ఇంటూ 25 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 12,50,000 రూపీస్ క్రెడిట్ లో. తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేటప్పటికి 1 lakh షేర్ ఇంటూ 20 రూపీస్ అంటే 20 lakh రూపీస్. ఈ మొత్తం కలిపి నువ్వు షేర్ అప్లికేషన్ అకౌంట్ లో 37,50,000 రూపీస్ రాసావు. క్లియరా? తర్వాత షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 50,000 షేర్స్ అమౌంట్ ఎంతో రాసుకుందామండి 2. అలాగే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1. ఇదిగోండి ఖచ్చితంగా ఇలా రాసుకుంటేనే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? రైట్. అమౌంట్ ఎంత అండి? 25, 20, 20, 30, 20, 30. ఇదిగోండి ₹20, ₹30. ఓకే, క్రెడిట్ లో రాసేసుకోండి. ఫస్ట్ 10 lakhs, తర్వాత 30 lakhs, మొత్తం కలిపేసి ఇక్కడ 40 lakh రూపీస్. ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ కదండి. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 50,000 షేర్స్ మీద 30 రూపీస్ అండి. తర్వాత ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేటప్పటికి 1 lakh ఇంటూ 20 రూపీస్. 20 రూపీస్. సో మనకి 15 lakh రూపీస్, తర్వాత 20 lakh రూపీస్, మొత్తం వచ్చేటప్పటికి నీకు 35 lakh రూపీస్ అయిపోయింది. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్. ఇక్కడ మనకి ఏంటి అంటే మొత్తం షేర్ల మీద అమౌంట్ రావట్లేదండి. సో ఒకసారి చూడండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అలాగే టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్. మనం క్యాపిటల్ అకౌంట్ కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఇక్కడ అంటే మనకి ఎన్ని షేర్ల మీద చూసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు 42,000 అండి. అలాగే 88,000 అంటే 8,000 షేర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కాల్స్ ఇన్ అరియర్స్ అంటారండి. అలాగే 88,000 మీద షేర్స్ 12,000 షేర్స్ కాల్స్ ఇన్ అరియర్స్ అని రాసుకోవాలండి. ఇదిగోండి మనకి ఎంట్రీ ఇలా రాసుకుంటారు. కానీ వీళ్ళు ఆపేశారా రాసారా మొత్తం ఇంతే. ఇదిగోండి ఇక్కడ మనకి ఒకే ఎంట్రీలో రాయకుండా ఇదిగోండి ఫస్ట్ మాత్రమే ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాశారు కదండి. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ అప్లికేషన్ అకౌంట్, ప్రిఫరెన్స్ షేర్ అలాట్మెంట్ అకౌంట్, తర్వాత ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 15 lakh రూపీస్ సెపరేట్ చేశారండి. ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 15 lakh రూపీస్. ఇక ఫస్ట్ కాల్ తర్వాత ఇక ఫైనల్ కాల్ నుంచి ఏం చేశారంటే సెపరేట్ చేసి రాశారనమాట. ఇక్కడ ఎంట్రీస్ మనం కలిపి రాసాము. కలిపి రాసినా కూడా పర్వాలేదు, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మనం కూడా సెపరేట్ గానే రాద్దాము, నో ప్రాబ్లం. ఓకేనా? దేనికి దానికి మనం సెపరేట్ గా రాసుకోవచ్చు. ఇదిగోండి
ఈక్విటీ షేర్, ఫైనల్ కాల్, ఈక్విటీ షేర్, క్యాపిటల్ రాసుకున్నారనమాట. సెపరేట్ సెపరేట్ గా రాశారండి. మనం ఒకే దాంట్లో అయినా కలిపి రాసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అంటే కలిపి అంటే ఇలా రాసుకున్నట్టే మనం రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి కాల్స్ ఇన్ అరియర్స్ అనేది ఇదిగోండి ఎంత అమౌంట్ డ్యూ ఆన్ ఫైనల్ కాల్ 50,000 ఈక్విటీ షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 25 పర్ షేర్. ఓకే, ఇక్కడ చూడండి మనకి అంటే టోటల్ క్యాపిటల్ అకౌంట్ కి 50,000 కే రాస్తున్నామండి. కాల్స్ ఇన్ అరియర్స్ అని మెన్షన్ చేయకుండా ఇక్కడ క్యాష్ బుక్ లో అమౌంట్ తగ్గించారనమాట. ఇదిగోండి 42,000 షేర్స్ మీద అమౌంట్ ఎంత వచ్చింది అంటే 8,000 షేర్ల మీద అమౌంట్ వసూలు చేసుకోలేదు. అలాగే ఇక్కడ 12,000 షేర్స్ మీద అమౌంట్ వసూలు చేసుకోలేదు అనేసి ఇక్కడ కావాల్సిన ఏరియర్స్ అకౌంట్ తీసుకురాకుండా ఈ క్యాపిటల్ అకౌంట్ కి ఏంటి అంటే డైరెక్ట్ గా ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలో మనకి ట్రాన్స్ఫర్ చేసి రాశారనమాట. ఇదిగోండి 50,000 షేర్స్ మీద మనకి ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి యాక్చువల్ గా 42,000 మనకి రిసీవ్ చేసుకున్నాము. అంటే ఇక్కడ మనం ఎంట్రీ ఏంటంటే జనరల్ గా ఇక్కడేనండి షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ రాసుకుంటాం కదండి. ఇదిగోండి షేర్ క్యాపిటల్ రాస్తాం కదా. అంటే ఇక్కడ 50,000 షేర్స్ కదండి. బాగేనండి 50,000 షేర్స్ ఇంటూ ఎంత అమౌంట్ అండి మనం 50,000 షేర్స్ మీద ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి ఇన్స్టాల్మెంట్ చూసుకోండి ఒకసారి 25 రూపాయలు. ఇక్కడ క్యాష్ బుక్ వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నానండి. మళ్ళీ ఒకవేళ ఎంట్రీ రాయాల్సి వస్తే 50,000 ఇంటూ 25 రూపీస్ అంటే నీకు 50,000 ఇంటూ 25 అంతేనా? 25 రూపీసేనా? అంతే, 12,50,000 రూపీస్ అండి. ఇది రాస్తాం కదా మనం ఫస్ట్ ఫైనల్ కాల్ అప్పుడు ఎంట్రీ రాసేటప్పుడు ఏది క్యాష్ బుక్ పక్కన పెట్టండి. మామూలుగా క్యాష్ బుక్ కాకుండా ఎంట్రీలో కనుక క్యాష్ ట్రాన్సాక్షన్ రాస్తే ఫైనల్ కాల్ దగ్గర ఎంట్రీ ఇది రాస్తాం కదా. ఫస్ట్ ఇది రాసిన తర్వాత బ్యాంక్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎన్ని డబ్బులు మాత్రమే వచ్చినాయి అంటే 42,000 షేర్ల మీదే వచ్చినాయి ఇంటూ 25 రూపాయలు. క్లారిటీగా ఉండండి. ఇలా రాస్తామని చెబుతున్నాం మీకు అర్థం కావడానికి. 25 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10,50,000 రిసీవ్ చేసుకున్నారండి. రైట్. టు పైన ఏం రాసామండి షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ ఎంత నీకు 12,50,000 కదండి. పైన డెబిట్ ఏదైతే ఉందో దాన్ని క్రెడిట్ ఎంట్రీగా రాస్తున్నాము. ఇక్కడ ఒకసారి చూడండి కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ అంటే మనం షేర్ క్యాపిటల్లో 12.5 లక్షలు వస్తాయని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ కానీ ఎంత అమౌంట్ వచ్చింది 10,50,000. ఎన్ని షేర్ల మీద అమౌంట్ రాలేదు అంటే 8,000 ఇంటూ 25 షేర్లు అండి. 8,000 ఇంటూ 25 షేర్లు, 25 షేర్లు అంటే 2,00,000 రూపీస్ అమౌంట్ రాలేదు. ఇలా రాసుకోవాలండి. అర్థమవుతుందా? ఇదిగోండి. కానీ మనం డైరెక్ట్ గా బ్యాంక్ అంటే క్యాష్ బుక్ లో డైరెక్ట్ గా 10,50,000 వేసేసాము. ఎంట్రీ రాసుకుంటే కనుక ఇలా రాస్తాము. అర్థమైందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే డైరెక్ట్ గా షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ ఎటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ రాస్తే సరిపోతుంది. మీరు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ప్రిఫరెన్స్ షేర్ కూడా ఒకవేళ ఎంట్రీలో రాసుకుంటే ఇదిగోండి ఎంట్రీ ఏమని రాస్తామండి ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్, ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్. యాక్చువల్గా ఎంత రావాలండి 50,000 షేర్స్, 50,000 కాదు కదా 1,00,000 షేర్స్ ఇంటూ 20 రూపీస్ అయితే 20 రూపీస్ 20 lakhs టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ 20 lakhs రాస్తాం కదండి. అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం యాక్చువల్ గా అంటే ఇది బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ అంటే ఎంత అమౌంట్ యాక్చువల్ గా వచ్చిన అమౌంట్ ఎంత అంటే 88,000 షేర్స్ మీద 20 రూపాయల కాడికే వచ్చినాయి. ఎన్ని రాలేదు 12,000 షేర్స్ మీద 20 రూపీస్ రాలేదు. టూ ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ చాలా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది జాగ్రత్తగా ఏంటనే. మొత్తం 20 lakh రూపీస్ రావాల్సి ఉంది. అదే మొత్తం 20 lakh రూపీస్ రావాలి కదా. పైన ఏదైతే రావాల్సి ఉంది రాసుకున్నామో దాన్ని క్రెడిట్ చేసాము. అయితే ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము అంటే నువ్వు 88,000 ఇంటూ 20 రూపీస్ అండి. 17,60,000 వచ్చింది నాకు. అంతేనా? 20 రూపాయలేనా? ఒక్కసారి చూద్దాం మళ్ళీ 20యా 30యా? ఇన్స్టాల్మెంట్ మనం మర్చిపోయాం. 20యా 30యా? ఒకసారి చూడండి. 30 రూపాయలండి, 20 రూపీస్. ఓకే, 20 రూపీస్.
రూపీస్. 88 ఇంటూ 20. 88,000 షేర్లు ఇంటూ ఎంత ఎక్కడ ఉన్నాం మనం, ఇంకోసారి ఇన్స్టాల్మెంట్ 20 రూపీస్. 30 రూపీసా 20 రూపీస్ అని డౌట్ వచ్చిందండి నాకు. ఇదిగోండి 88,000 ఇంటూ 30. మనం 20 రాసామా? ఓకే 30 రూపీస్. అలాగే పైన కూడా చేంజ్ చేయాలి మనం 30 రూపీస్ అంటే 30 lakhs రూపీస్ రావాలి కదా. అది 88,000 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 26,40,000 రూపీస్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము. 26,40,000. 30 రూపీస్ కాడికి ఎంత రిసీవ్ చేసుకోలేదు అంటే ఇంత అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు. 3,60,000 రూపీస్ రిసీవ్ చేసుకోలేదు. టోటల్ ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ ఎంత రాసాము అంటే 30 lakh రూపీస్ రాసాము. ఇలాంటి కాల్ సినరియర్స్ మనకి బ్యాంక్ అకౌంట్ రాసుకున్నప్పుడు రాస్తాము, కానీ మనం ఎంట్రీస్ లో మనం బ్యాంకు తీసుకురాలేదు, క్యాష్ బుక్ వేసాము కాబట్టి ఇక్కడ నువ్వు ఎంట్రీస్ రాసేటప్పుడు కాల్స్ ఇన్ ఏరియర్స్ అనే మ్యాటర్ కూడా మనం రాయడం లేదు. అందుకని నేను ఇదంతా ఇప్పుడు చెప్పాను. డైరెక్ట్ గా ఒకే ఎంట్రీలో రాసుకోవచ్చండి. వాళ్ళు సెపరేట్ గా రాశారు, మనం డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఎంత అమౌంట్ అంటే యాక్చువల్ గా రావాల్సింది ఇక్కడ ఇదిగోండి, ఈక్విటీ షేర్స్ మీదేమో 42,000 షేర్స్ ఇంటూ 30 రూపీస్. ఇది వచ్చేటప్పటికి 88,000 ఇంటూ 20 రూపీస్. అంతేనా? లేదు, ఇది 30 రూపీస్, ఇది 20 రూపీస్ అంతే. ఇది పై దానికి రివర్స్ లో ఇన్స్టాల్మెంట్ పిలిచారండి. ఇప్పుడు రాసుకోండి 42,000 ఇంటూ 20. 42,000 ఇంటూ 20. 8,40,000 రూపీస్. ఇదిగోండి 8 lakh. తర్వాత 88,000 ఇంటూ 30 రూపీస్. 26,40,000 రూపీస్. టోటల్ వచ్చేటప్పటికి మనకి ఇక మొత్తం కలిపేసి మనం రాసుకుంటాం అనమాట. వీళ్ళు ఏం చేశారంటే సెపరేట్ గా రాశారండి. ఇదిగోండి నేను ఇప్పుడు రాసిన ఎంట్రీస్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఎంట్రీస్ చెప్పాను కదా నేను, ఒక్కసారి చూద్దాము. ఇక్కడ ఇదిగోండి ఎట్లా రాసాం మనం, దీన్ని బట్టి చూడండి ఒకసారి. మొత్తం అండి ఇక్కడ 1 lakh ఇంటూ 30. ఇదిగోండి తర్వాత మన టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో రాసుకోవడానికి ఈ రెండు ఎంట్రీస్ అండి. ఇదిగోండి సెపరేట్ గా రాసాము, ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఇదిగోండి ఇలా మొత్తం టోటల్ అమౌంట్ తో అసలు క్యాపిటల్ ఎంతో రాసేసుకోవాలండి. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ ఉంది? ఇది. ఓకేనా? వన్ మినిట్. మనం ఇందాక ఎంట్రీస్ ని బట్టి ఇదిగోండి టోటల్ గా మనకు వచ్చేటప్పటికి 50,000 షేర్స్ ఇంటూ ₹20 ఇది. తర్వాత 88 కాదు కదండి, 1 lakh షేర్స్ ఇంటూ ఇందాక రాసిన ఎంట్రీని బట్టండి. ఇందాక రాసినటువంటి ఎంట్రీస్ రాసాం కదండి, మనం క్యాష్ బుక్ లో లేంగా ఎంట్రీస్ రాస్తున్నాగా. 10 lakh రూపీస్, ఇది 30 lakh రూపీస్. అంతేనా? మొత్తం కలిపి 40 lakh రూపీస్ అంతే. ఆల్రెడీ ఇందాక ఎంట్రీస్ రాసాం కదండి. ఇది సెపరేట్ గా రాసుకుంటేనేమో మనం సెపరేట్ గా షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 lakhs, అలాగే షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 30 lakhs రూపీస్ సెపరేట్ గా రాసుకుంటే కనుక, అలాగే ఫస్ట్ కాల్ కూడా మనం సెపరేట్ గా రాసుకుంటే అలా రాసుకుంటాం. ఓకేనా? ఇది మన మ్యాటర్. ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం టోటల్ అమౌంట్
అంటే కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేది మనం బ్యాంక్ అకౌంట్ లో తగ్గించి రాసేసుకోవాలి అని. ఇక్కడ షేర్ క్యాపిటల్ ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. షేర్ క్యాపిటల్ ఎప్పుడు కూడా ఎన్ని షేర్లు అయితే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ చేసిన షేర్స్ వరకు మాత్రమే మనం క్రెడిట్ చేసుకుంటాము. ఇష్యూ చేసినటువంటి షేర్స్ కే మనం రాసుకోవాలి. ఇష్యూ అంటే ఇక్కడ ఏంటి, ఒక్కోసారి అండర్ సబ్స్క్రిప్షన్ జరిగింది, అప్పుడు ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎన్ని షేర్లు అయితే అలాట్ చేశారో అన్ని షేర్లకు సంబంధించే మనకి ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది రాసుకుంటామండి. మనకి కాల్సిన్ ఎరియర్స్ అనేసి ఇక్కడ 42,000 షేర్స్ కి అలాగే 88,000 షేర్స్ కి రాయకూడదు. దీన్ని మనం బ్యాంక్ అకౌంట్ రాసేటప్పుడు రాయాలండి. లేదు మనకు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం రాయకుండా ఎంట్రీస్ రాయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇదిగోండి కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేసి ఇలా తీసుకుని రాసుకోవాలి. క్లియరా? అంతేగాని ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కానివ్వండి, అలాగే ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ కానివ్వండి, ఇది చేంజ్ అవ్వదు. మనం ఎంతైతే అలాట్ చేసామో, ఎన్ని షేర్స్ అయితే ఇష్యూ చేసి అలాట్ చేసామో, ఓకేనా, అన్ని షేర్స్ తోటే మనం క్రెడిట్ చేసుకోవాలి. క్లియరా? ఇదిగోండి టోటల్ గా 1,00,000 లక్ష ఈక్విటీ షేర్, 1,00,000 ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేశారు. 1,00,000 ప్రిఫరెన్స్ షేర్స్ కి మనం ఎంట్రీ రాసుకోవాలి. అది ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్. మీకు అక్కడ ఎంట్రీస్ అర్థం కాకపోతే కనుక లాస్ట్ ఎంట్రీస్ ఇక్కడ చూసుకోండి. ఇది ఒకవేళ క్యాష్ బుక్ లో కనుక రాయాల్సి వస్తే కనుక ఇలా రాస్తాము. క్యాష్ బుక్ లేకుండా ఎంట్రీస్ రాయాల్సి వస్తే ఇలా రాస్తామండి. లేదు క్యాష్ బుక్ వేస్తే కనుక మనం ఈ ఎంట్రీని తీసేస్తాం. అంతేగా, ఈ ఎంట్రీని తీసేసి సెపరేట్ సెపరేట్ గా ఇలా రాసుకోండి. ఇది ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకని సెపరేట్ గా రాశాను. క్లియరా? ఇక్కడ అర్థం చేసుకోండి సరిపోతుంది. అంతేనండి. అది ఓకే. నెక్స్ట్ ఏంటి టాపిక్ అంటే షేర్స్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఇష్యూ చేసినా కూడా ఇప్పుడు ఏంటి అయితే వ్యాలిడ్ కాదండి. ఇదిగోండి షేర్స్ ఆర్ రిగార్డెడ్ టు బి ఇష్యూడ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఇఫ్ ఇష్యూ ఈజ్ ఎట్ అన్ అమౌంట్ లెస్ దాన్ ద నామినల్ ఆర్ పార్ వాల్యూ. అంటే 100 రూపాయల షేర్, 100 రూపాయలు, ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపాయలు అయితే దాన్ని కనుక తగ్గించి అంటే 99 రూపీస్ కి కానీ ఇలా ఇష్యూ చేస్తే దాన్ని షేర్స్ ఇష్యూ డేట్ డిస్కౌంట్ అంటారు. ఆ 100 రూపాయలు కాకుండా 100 రూపాయలని 120 రూపాయలుగా ఇష్యూ చేస్తే షేర్స్ ఇష్యూ డేట్ ప్రీమియం అంటారండి. ఇది నేను రేపు క్లాస్ లో చెప్తాను. ఓకేనా? ఇదంతా కూడా మనం రేపు ప్రీమియంతో ఎంట్రీస్ రాసుకుంటే ఎలా ఉంటుంది దాని మీద సమ్స్ చేస్తామండి. అలా చేసినప్పుడు మనకి మళ్ళీ ఫుల్ సబ్స్క్రిప్షన్ వస్తుంది, అండర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది, మళ్ళీ చేయాల్సి ఇదిగోండి ఓవర్ ప్రో రేటా బేస్. నేను ఇందాక చెప్పుకున్నాను అనమాట ఇది. రైట్? అది ఓకే. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం క్యాపిటల్ అకౌంట్ దేంతో రాస్తామంటే ఫుల్ అమౌంట్ తో మనం క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేసుకోవాల్సిందేనండి. మనం బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే ఉందో ఒకవేళ క్యాష్ బుక్ లో వేసినా లేదా ఎంట్రీ రాస్తున్నా కానీ ఎంత అమౌంట్ యాక్చువల్ గా రిసీవ్ చేసుకున్నామో అది రాయాలి. మనకు తెలిసిందే కదండి ఆ విషయం. ఓకే అండి.